హాయ్ అండి. ఈరోజు మరొక మంచి మాటతో నేను ముందుకు వస్తున్నాను. మంచి మాట అనే కంటే కూడా ఒకరి జీవితంలో నిజంగా జరిగినటువంటి సంఘటన ఇది. మా ఫ్రెండ్ ఒకరున్నారు. ఆమెకు సేమ్ నా ఏజే. ఆమెకు 10th అయిపోయిన వెంటనే ఒక 2 years తర్వాత మ్యారేజ్ చేశారు. ఆ మ్యారేజ్ చేసిన వెంటనే 1 year లోపల పాప పుట్టింది. ఆ తర్వాత ఇంకొక 1 year లోపల ఏమైందంటే కొంచెం కుటుంబ సమస్యలు అనేటువంటి వచ్చినాయి. ఫ్యామిలీ పరంగా భర్త, అత్త, మామ అందరూ కూడా ఎవరు సహకరించలేదు. అలాంటి టైంలో మరి ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఈ టైంలోనన్నా నేను చదువుకుంటే ముందుకు వెళ్తాగలనని చెప్పి తన పుట్టింటికి వెళ్ళి అప్పుడు ఒక సంవత్సరం పాపను పెట్టుకొని కూడా కాలేజీకి వెళ్ళి చదివి ఇంటర్ చదివి ఒకవైపు తెలుగు టైపు అండ్ ఇంగ్లీష్ టైపు లోయర్స్ పాస్ అయ్యి ఇంటర్ కూడా 100 members స్టూడెంట్స్లో తను ఒక్కతే సెకండ్ క్లాస్ దగ్గర ఫస్ట్ క్లాస్కి దగ్గరగా అన్నట్టు మార్కులు. ఆర్ట్స్ గ్రూప్లో సెకండ్ క్లాస్ రావడం గ్రేట్, ఫస్ట్ క్లాస్కు దగ్గరగా మార్కులు రావడం చాలా గ్రేట్ అన్నట్టు. అలా చదివి ఆ తర్వాత టీటీసీ ఎంట్రన్స్ రాసి వీళ్ళప్పుడు టీటీసీ ఎంట్రన్స్, అంతకుముందు ఎంట్రన్స్ లేకుండే ఎంట్రన్స్ రాసి స్టేట్లో 63 ర్యాంక్ వచ్చి ఆమె టీటీసీ చేసింది హైదరాబాద్లో నేరడ్మెట్లో. ఆ తర్వాత చేసిన వెంటనే అక్కడ ఎగ్జామ్ రాసి మరోజు ఇక్కడికి వచ్చి 180 రూపాయలకు ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేసింది. 1 year పర్ మంత్ 180 రూపాయలకు అది చేసి ఆ తర్వాత ఆమె డిఎస్సి రాసి మరి జాబ్ కొట్టడం జరిగింది. అలా మరి ఆమె చేసినటువంటి ఆ శ్రమ వల్ల ఆమె ఉద్యోగం తెచ్చుకున్నాక మళ్ళీ ఆమె భర్త ఆమె దగ్గరికి రావడం జరిగింది. ఆ తర్వాత ఇల్లు కట్టుకొని మంచిగా సంసారం అలా అయిందన్నట్టు. ఆ తర్వాత మరి ఎడ్జిటీగానే పనిచేస్తుంటే కొంతమంది అక్కడ ఉన్నప్పుడు మీరు ఎస్జిటీగా ఇంటర్ టీటీసీ చేసింది కాబట్టి హై స్కూల్కి రాలేరు, బిఏ బీఈడి ఉంటేనే హై స్కూల్కి వస్తారు అని ఎగతాళి చేసినటువంటి సారు వల్ల ఛాలెంజ్గా తీసుకొని ఆమె బిఏ చేసింది, బీఈడి కూడా చేసింది. నేను కూడా హై స్కూల్లో చెప్పగలను అని మరి బిఏలో ఆమె కూతురు ఈమె కంటే సీనియర్ 1 year, బీఈడిలో కూడా ఆమె కూతురే సీనియర్. అంత ఇదిగా చేసి తర్వాత మరి ఆమెకు జాబు స్కూల్ అసిస్టెంట్ రాకముందే ఎస్జిటీలో హెడ్ మాస్టర్గా వస్తే కూడా వదిలేసుకుంది ఛాలెంజ్ కోసం అన్నట్టు. నేను కంపల్సరీ హైదరాబాద్ హై స్కూల్లో చేయాలని చెప్పి అలా చేసి హై స్కూల్లో ఇప్పటికి 12 సంవత్సరాల నుంచి నాతో పాటుగా చేస్తుంది. ఓకేనా, సాధించింది చూడండి. ఎన్ని కష్టాలున్నా కూడా ఓకే. ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది ఎవరో తను. ఓకేనా, ఆ ఎవరో కాదు నేనే అన్నట్టు. ఇది స్ఫూర్తిగా తీసుకోండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.